రోజు డేట్ 8th December 2025. 4th సిటీలో 8th and 9th కి గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. దీని వల్ల రియల్ ఎస్టేట్ లో విపరీతమైన హైప్ రాబోతుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఊహాగానాలు చేస్తా ఉన్నారు. ఇది ఊహాగానాలు కాకుండా వాస్తవమే అని ప్రూవ్ చేస్తున్నాయి చాలా విషయాలు. అండ్ ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న లేఅవుట్స్ యొక్క సేల్స్ అండ్ వాటి ఫిగర్. అలాంటి ఫ్యూచర్ సిటీకి వన్ ఆఫ్ ది గేట్వే అయిన సాగర్ హైవేలో ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ కి రాయ్పూల్ విలేజ్ కి ఆనుకొని ప్రీమియం లగ్జరీ లేఅవుట్ ని డెవలప్ చేశారు. దీనికి సంబంధించి వివరాలు విశేషాలు అన్ని ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ విఎస్ కుమార్ గారిని కలిసి మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ యొక్క లొకేషన్ ని మీరు గుర్తుపట్టారో లేదో, ఎగ్జాక్ట్లీ 2 months బ్యాక్ ఈ లొకేషన్ కి ఈ లేఅవుట్ కి నేను వచ్చాను. అప్పటికి ఇప్పటికి డ్రాస్టిక్ చేంజెస్. అప్పుడు ఇనిషియల్ గా లాంచింగ్ స్టేజ్ లో వచ్చాము, మనం వీడియో చేసి లెస్ దెన్ 2 months అవుతుంది. వీళ్ళు నాకు చెప్పిన ఫిగర్ ఆఫ్ సేల్స్ మైండ్ బ్లోయింగ్. 350 plots లో 150 plots సోల్డ్ అవుట్. అమేజింగ్ కదా. ఎంత ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం డెవలప్మెంట్స్ తో రీజనబుల్ ప్రైస్ ఇస్తేనే కదా ఇంత మంచి గ్రేట్ సేల్స్ చూడొచ్చు. ఈ యొక్క వెంచర్ గురించి, ఈ యొక్క నంబర్ ఆఫ్ సేల్స్ సీక్రెట్ ని డీకోడ్ చేయడానికి వన్స్ అగైన్ జయా టీవీ ఈజ్ హియర్ టు మీట్ ఈ కంపెనీ డైరెక్టర్ విఎస్ కుమార్ గారిని. కుమార్ గారు, నమస్తే అండి. వన్స్ అగైన్ మీ యొక్క లొకేషన్ కి రావడం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మేము వచ్చి వెళ్ళి వాస్తవానికి 2 నెలలు కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు స్టార్టింగ్ అన్నారు, అంతలోపలే 150 పైనే సేల్స్ చేశారు. అసలు ఈ సీక్రెట్ ఏంటి? ఇన్ని సేల్స్ ఎలా చేయగలిగారు? గుడ్ క్వశ్చన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డ్రాస్టిక్ గా సేల్ అవడానికి ఫస్ట్ పాయింట్ లొకేషన్. మన వెంచర్ ఉన్నది ఏంటంటే 4th సిటీలో ఒక పార్ట్ మనకి మంచాల మండలం. మంచాల మండలంలో రాయ్పూల్ విలేజ్ అనేది ఒక పెద్ద రెవెన్యూ విలేజ్. సో ఈ విలేజ్ కానుకొని 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉండడం, అలానే ఎడ్యుకేషనల్ హబ్ గా చెప్తున్న మన ఇబ్రాహీంపట్నానికి ఓన్లీ 6 kilometers డిస్టెన్స్ లో ఉండడం, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఎక్కువ ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్ గానీ ఒక్కసారి ఫిజికల్ గా ఎవరైనా వచ్చి చూసారంటే ఇంకా కొనకుండా వెళ్ళడం అనేది ఉండదు అనమాట. ప్లస్ మనం 90% బ్యాంక్ లోన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అనమాట. మీరు 4th సిటీ అనేది ఏదైతే విషయాన్ని మీరు స్టార్ట్ చేశారో, గ్లోబల్ సమిట్ అని ఏదైతే నిర్వహిస్తుందో తెలంగాణ గవర్నమెంట్, దాని యొక్క ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ లో ఎలా ఉండబోతుంది, రియల్ ఎస్టేట్ పరంగా మీ యొక్క వెంచర్ లో ఎలా ఉండబోతుంది ఒక్కసారి? మేడం, ఈ గ్లోబల్ సమిట్ అనేది ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగాయి. అయితే ఇది చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది, ఎట్లయినా 4th సిటీని మనం బిల్డ్ చేయాలి, ఇది ఎలా ఉండాలంటే వరల్డ్ అంతా కూడా మన వైపు చూడాలి, హైదరాబాద్ వైపు చూడాలి అనే ఒక పట్టుదలతో దీన్ని స్టార్ట్ చేసింది. దానిలో పాటే ఇక్కడ గ్లోబల్ సమిట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ గ్లోబల్ సమిట్ లో చాలా విషయాలు చర్చిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 4th సిటీ గురించి మేజర్ పార్ట్ అనేది ఉంటది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మన వెంచర్ అనేది ఏదైతే ఉందో ఈ 4th సిటీలో ఒక పార్ట్. 4th సిటీ మంచాల మండలం వరకు ఉంది కాబట్టి మనం ఇన్సైడ్ ఉన్నాం అన్నమాట. మనకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. దట్ ఓవరాల్ రియల్ ఎస్టేట్ కూడా ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2 హైవేల మధ్యలో ఈ 4th సిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి శ్రీశైలం హైవే, రెండోది సాగర్ హైవే. ఇది ఒకటి ప్లస్ పాయింట్, ఎందుకంటే మనం బాగా నియర్ బై ఉన్నాం. రెండోది ఏంటంటే మనం వీటితో పాటే సరౌండింగ్ ఉన్న ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ కానివ్వండి, లేదంటే ఇబ్రాహీంపట్నం ఒక ఎడ్యుకేషనల్ హబ్ అవడం, అలానే ఇబ్రాహీంపట్నం కూడా మీకు చాలా మాల్స్ వచ్చేసాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసాయి. అలాంటి అన్నిటికీ కూడా మన దగ్గరగా ఉండడం అనేది సెకండ్ టాప్ పాయింట్ అనమాట. ఈ అన్నిటిని మనం కన్సిడర్ చేస్తే మాత్రం చాలా స్పీడ్ గా డ్రాస్టిక్ గా రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడు ఉంది. అయితే ఇన్ డీటెయిల్డ్ గా కాకుండా మీ వెంచర్ గురించి చెప్పాల్సి వస్తే ఒక్క లైన్ లో మీ వెంచర్ గురించి ఏం చెప్తారు మా ఇన్వెస్టర్స్ కి? ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఈ ఒక్క వెంచరే కాదు, ప్రీవియస్ వెంచర్స్ కూడా మీరు ఒక్కసారి చూసినట్టయితే కనుక ప్రతి వెంచర్ కస్టమర్ వచ్చి మా దగ్గర పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసేలాగానే వెంచర్ లొకేషన్ దగ్గర నుంచి, రోడ్ యాక్సెస్ దగ్గర నుంచి, వెంచర్ లో ఉండే డెవలప్మెంట్స్, అలానే దీని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, వెంచర్ డెవలప్మెంట్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మా ప్రీవియస్ వెంచర్స్ అన్ని మీరు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మా మోటివ్ ఒకటే, కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి న్యాయం చూస్తూ దానికి 100 times వాళ్ళు హ్యాపీగా ఉండడాన్ని మేము చూడాలనుకుంటున్నాం. మీరు చూడొచ్చు, స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు కూడా అప్పటికే డెవలప్మెంట్స్ అయిపోయిన వెంచర్కి వచ్చారు. ఇదేదో డెవలప్మెంట్ కాకుండా ఫ్రీ లాంచర్ పెట్టుకొని దానిలో అమౌంట్ కట్టించుకోవడాలు అవేమీ లేకుండా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన దానికే మీరు వచ్చారు. ఇక్కడే మా మోటివ్ మీకు తెలియాలి. మేము అన్ని కూడా డెవలప్మెంట్ చేసిన తర్వాతే కస్టమర్కి ఇస్తాం. ఇది ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ అయితేనే చేస్తాం. అలాంటి లొకేషన్
లొకేషన్ లోనే ప్రతి వెంచర్ ఉంది, మీరు ప్రతి వెంచర్ ని చూడొచ్చు. ఏదైతే విజన్ మోటివ్ తో మీరు ఈ వెంచర్ ని వేశారో ఆ విజన్ ఆ మోటివ్ ని ఎంత వరకు రీచ్ అయ్యారు మీరు? మేడం నాకు తెలిసి మేము 100% రీచ్ అయ్యాం, ఇక్కడ కూడా రాజీ పడలేదు. మా సేల్స్ చెప్తుంది మేము 100% దీనిలో సక్సెస్ అయ్యామని. మీ విజన్ ఏముండే, అది ఎంత వరకు రీచ్ అయ్యారు? 30 acres కూడా విదిన్ 6 months లో కంప్లీట్ గా సోల్డ్ అవుట్ చేయాలనేది మాకు అసలు ఒక ఇప్పుడు ఎంత వరకు మీరు రీచ్ అయ్యారు అది? మేడం మేము అప్రాక్స్ గా అయితే 50% ఇన్ స్పాన్ ఆఫ్ 2 months. ఓన్లీ 2 months. సో ఇంకా 4 months ఉంది. సో మీరు అనుకున్న టార్గెట్ ఇంకా ముందే రీచ్ అయ్యే స్కోప్ కూడా ఉంది. 100% ఉంది. ఎందుకంటే మాకు దీనిలో బాగా ఒక మేజర్ ప్లస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ రావడం. మేము ఇప్పుడు ఓన్లీ వెయిట్ చేసేది ఏంటంటే మార్ట్గేజ్ రిలీజ్ అవడం కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. వన్స్ రిలీజ్ అయిందంటే కనుక కన్స్ట్రక్షన్ అక్కడ day 1 లోనే స్టార్ట్ అవుతుంది. కుమార్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎందుకు ఇంత ఇమిడియట్ గా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర బెల్ కంపెనీ ఇక్కడ నుంచి ఓన్ లెస్ దెన్ 2 minutes డ్రైవ్ లో ఉంది. ఇంత తక్కువ డిస్టెన్స్ లో ఉన్నారు కాబట్టి అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన దగ్గర ప్లాట్స్ అనేది పర్చేస్ చేశారు. సో వీళ్ళందరూ కూడా సిటీలో నుంచి ఇక్కడికి రావడం అనేది కుదరదు. సో వెరీ నియర్ బై ఉండి అన్ని ఫెసిలిటీస్ తో ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి విలేజెస్ కూడా అప్రాక్స్ ఒక 25 houses అయితే స్టార్ట్ చేస్తున్నారు. బిఎల్ బేస్ విలేజెస్ బేస్ కాకుండా అవుట్ సైడ్ లొకేషన్ నుంచి మా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇమిడియట్ గా రెంటల్ ఇన్కమ్ గానీ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేడం చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, డిస్టెన్స్ కి వెళ్ళి అక్కడ ఏదన్నా స్టే చేయడం ఇన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏమన్నా ప్లానింగ్ ఉంటే మన దానిలోనే చేసుకోవచ్చు అనమాట. కుమార్ గారు, మరి ఒక్కసారి బ్రీఫ్ గా మీ వెంచర్ గురించి నాకు విశేషాలు చెప్తారా? మన వెంచర్ వచ్చేసి టోటల్ 30 acres మేడం. HMDA TJRR అప్రూవల్ వెంచర్. ఇది 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మంచాల మండల్ రాయపూల్ రెవెన్యూ విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. మనం వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి 30 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం. ఇబ్రహీంపట్నం నుంచి ఓన్లీ 6 kilometers డిస్టెన్స్ లో మన సైట్ ఉంది. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు? ఇంటర్నల్ డెవలప్మెంట్ వచ్చేసరికి మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. 50 feet రోడ్. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్ అనేది మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలానే అవెన్యూ ప్లాంటేషన్ చేసాం. 2 places లో పార్క్ కంప్లీట్ చేసాం. గజీబో చేసాం. దానిలోనే వాటర్ ట్యాంక్ అయిపోయింది, వాటర్ లైన్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. టోటల్ గా ఇప్పటికిప్పుడు అంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కుమార్ గారు, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే మీరు ఎలా డిఫరెంట్? మీరు ఏమి డిఫరెంట్ గా ఇస్తున్నారు కస్టమర్స్ కి, ఇన్వెస్టర్స్ కి? దీనికి మీ ఆన్సర్ ఏంటి? చాలా కంపెనీలు, మంచి కంపెనీస్ ఉన్నాయి. అందరికంటే బెస్ట్ మనమే నేను చెప్పను, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మనం కూడా. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెంచర్ స్టార్ట్ చేసినప్పుడే లాంచింగ్ అనేది పెట్టడం, కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్స్ తీసుకోవడం అనేది లేదు. ఫస్ట్ పాయింట్. ఏదైతే డెవలప్మెంట్ ఇస్తున్నామో యాజ్ HMD నామ్స్ అయితే HMD నామ్స్, లేదంటే DTCP అయితే DTCP, కంప్లీట్ గా ఫుల్ ప్రెజెంట్ గా అంతా కంప్లీట్ అయిన తర్వాతే సేల్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడే సెక్యూర్ కస్టమర్. సో 100% సెక్యూర్. కస్టమర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడే కస్టమర్ మనల్ని మనకి అనేది కస్టమరే ఫైండ్ అవుట్ చేస్తున్నాడు ఆ పాయింట్ లో. ఏ వెంచర్ లో అయినా సరే మనకి లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. లోన్స్ వన్స్ స్టార్టింగ్ నుంచే లోన్స్ ఉన్నాయి అంటేనే కస్టమర్ కి ఇంకా ఎటువంటి డౌట్స్ లేవు. ఇప్పుడు NRI కస్టమర్స్ ఉంటారు మాకు. ఎక్కువగా కూడా లీగల్ గా అన్ని చెక్ చేసుకోలేరు. చెక్ చేసుకున్నా సరే మనం లీగల్ అన్ని ఇస్తాం, లీగాలిటీ ఏంటి అన్ని వాళ్ళకి సెండ్ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళకి కూడా కొద్దిగా డౌట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లోన్స్ వస్తాయంటారు. సో లోన్స్ ఎందుకు అడుగుతారంటే, లోన్స్ వచ్చినాయంటే వన్స్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళే చూసుకుంటారు కదా, మనకి ఏ ప్రాబ్లం లేదు కదా. సో మనం day 1 నుంచే మంచి బ్యాంక్స్ తో మనం టైప్ అయి ఉంటాం అనమాట. ప్రాజెక్ట్ అప్రూవల్ వస్తుంటది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది వేరే కంపెనీస్ ని మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది అని అంటారు. 100% మేడం. ఒక ఇన్వెస్టర్ ఈ లొకేషన్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా చోట్ల చేస్తున్నారు మేడం, ఒక్క చోటే కాదు. ఇప్పుడు ఈ వీడియో ఎవరు చేసినా సరే ఇక్కడ ఎందుకు చేయాలంటే వాళ్ళు ఏదో యూనిక్ పాయింట్ చెప్తారు, కానీ కామన్ గా కస్టమర్ అలా ఆలోచించారు. కస్టమర్ కూడా అవేర్నెస్ రావాలి. ఎలా అంటే మేడం, ఇప్పుడు ఎంతో లాంగ్ వెళ్ళి ఎక్కడికో ఏదో వస్తుందని లాంగ్ వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు కొన్ని వేల వెంచర్లు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నాయి. మీకు 1980s నుంచి కూడా చాలా వెంచర్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్ని వెంచర్లు కన్స్ట్రక్షన్ అనేది వచ్చింది. టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్, చాలా వెంచర్స్ లో ఇప్పుడు కాదు కదా, ఇంకో 10 years తర్వాత కూడా కన్స్ట్రక్షన్ రాదు. సో కన్స్ట్రక్షన్ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం కన్స్ట్రక్షన్ గురించి ఎన్నిసార్లు అంటే, కన్స్ట్రక్షన్ అనేది మేజర్ పార్ట్. ఏ విషయంలో? అప్రిసియేషన్ విషయం. అప్రిసియేషన్ అనేది ఒక దానిలో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ కన్స్ట్రక్షన్. ఎవరైతే కన్స్ట్రక్షన్ వచ్చారో అంటే కన్స్ట్రక్షన్ వన్స్ అయిందంటే అక్కడ డిమాండ్ ఉందని అర్థం. సో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వెంచర్ లో ఉండడంతో పాటు కన్స్ట్రక్షన్ చేయాల్సిన డిమాండ్ కూడా ఉంది ఆ ఏరియాలో అని అర్థం. సో ఎప్పుడెప్పుడు మార్ట్గేజ్ రిలీజ్ అవుతుందా, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చూస్తాం. 3 పాయింట్లు కాదు, 1 పాయింట్ చాలంటే 100% చాలు మేడం. 3 పాయింట్లు కూడా అక్కర్లేదు. ఈ ఒక్క పాయింట్ లో ప్రతి కస్టమర్ తెలివిగా ఆలోచించాడైతే కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మరి అన్ని విశేషాలు అయితే బాగున్నాయి. మెయిన్ మాకు కావాల్సింది అయితే ప్రైజే. మరి మన దాంట్లో ప్రైస్ ఏం పెట్టారు? ప్రైస్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, 17,000 per square yard, 16,999. ఓకే. సో ఈ 17,000 per square yard కూడా ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ హైక్ అవబోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి డెవలప్మెంట్లు అన్ని కంప్లీట్ అయిపోయి కూడా కన్స్ట్రక్షన్ రెడీ అయింది కాబట్టి హైక్ అవుతుంది తప్పితే తగ్గేదంటే ఏముండదు. ఇప్పుడు ఈ 16,999 ప్రైస్ అన్నది December 30th వరకే.
డెఫినెట్లీ మేడం 30th వరకే. సో ఎవరికైనా ఆఫర్ కావాలి లేదంటే డిస్కౌంట్స్ కావాలనుకుంటే ఈ 31st లోపు కొనుక్కోవడం పెద్ద డిస్కౌంట్. ఆఫర్ అంటేనే 31st డిసెంబర్ లోపల అదే న్యూ ఇయర్ గిఫ్ట్ అని అంటారు. అంతే మేడం. కుమార్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ కన్నా కూడా చాలా అందంగా ఉంది. మీ లేఅవుట్ ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న ప్రైస్ తో కంపేర్ చేస్తే మీది చాలా వయబుల్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. 100%. ఎనీవేస్ ఈ గ్లోబల్ సమిట్, మీ లొకేషన్, డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ 150 ప్లాట్స్ సోల్డ్ అవుట్. మహా అంటే ఇంకో 150 మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్. సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. థ్యాంక్ యూ మేడం.